అందరూ జై భీమ్. నా పేరు కేవీ కృష్ణారావు. జై భీమరావు బార్పేట ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం, ఒక ముఖ్య కారణం ఉంది. అదేంటంటే సరిపెళ్ల రాజేష్, మాయసేన రాజేష్, అతను మహాసేన రాజేష్గా చలామణి అవుతూ ఉన్నాడు. అతని గురించి హైలైట్ చేయకూడదు, అతనేం పెద్ద నాయకుడు కాదులే, ఏదో జనం కోసం చేస్తున్నాడులే అనుకుంటూ ఉన్నాం. అయితే మరీ ఇంత నీచాతి నిత్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుని చెప్పుకుంటూ జై భీమ్ అంటూ, మాటకు ముందు జై భీమ్, మాట తర్వాత జై భీమ్, ముందు ఎస్సీని మాలని చెప్పాడు, ఆ తర్వాత నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటూ తిరిగాడు. నన్ను వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారని చెప్పని గత ప్రభుత్వంలో వాపోయాడు. అతని మీద కేసులు పెట్టారని చెప్పని, అతను కారు సీజ్ చేశారని చెప్పని, భిక్షమెత్తితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, క్రిస్టియన్లు అందరు కలిసి చందాలు ఇచ్చారు నీకు. సరిపెళ్ల రాజేష్, గుర్తుందా? నీకు తినటానికి తిండి లేక, నీకు కారు లేకపోతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ, క్రైస్తవులు, ఎస్సీలు అందరూ కలిసి నీకు సందాలు ఇస్తే నువ్వు కారు కొనుక్కున్నావు. ఎంత వచ్చినా తెలియదు, నువ్వే సావులు అని చెప్పిందాక నీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా సందాలు ఇచ్చారు. అవి మర్చిపోయావు. నీ సందాలు ఇచ్చిన వాళ్ళు క్రిస్టియన్స్ లేరా? ఎస్సీలు లేరా? అంటే మాలలో మాదిలేని ఎస్సీలు, భోజనవాదం కలిగినటువంటి వాళ్ళు, అంబేద్కర్ వారసం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నీకు సందాలు ఇచ్చారు. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, నీకాడ గుర్తున్నది పాపం. నువ్వు జాతీయ నాయకుడు కదా, నువ్వే ఉద్ధారకుడివి, జాతి ఉద్ధారకుడు నువ్వు. క్రిస్టియన్స్కి నువ్వే నాయకుడివి, మాలకు నువ్వే నాయకుడివి, ఎస్సీలకు నువ్వే నాయకుడివి, అంబేద్కర్ వాదులకు నువ్వే నాయకుడివి, బహుజనులకు నువ్వే నాయకుడివి కదా. మిస్టర్ సరిపెళ్ల రాజేష్, గుర్తుపెట్టుకో, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, నీ చదువు ఎంత, నీ జ్ఞానం ఎంత? అసలు నీకు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు తోపు అనుకుంటున్నావా, తురుంకాను అనుకుంటున్నావా? సరిపెళ్ల రాజేష్, వినపడుతుందా? నీకే చెప్తుంది, వార్నింగ్ కాదు ఇది, గుర్తుపెట్టుకో, ఖబర్దార్. అరే నాయనా, నీకు ఒక ఫోటో చూపిస్తా, నువ్వేదనుకుంటున్నావేమో. నీ మెడలో రాజేష్, నీ మెడలో బోర్డు వేసుకొని, నాయనా నీ మెడలో బోర్డు తగిలించుకొని, నేను 420 చీటర్, ఇదిగో కనిపిస్తుందా? 420 చీటర్ అనేటువంటి బోర్డు తగిలించుకొని స్టేషన్లో కూర్చున్నటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. గుర్తుందా? తమిళనాడులో దొంగతనానికి పోయి చేపల కూర తిని పట్టుబడ్డటువంటి వెధవు నువ్వు. 420 చీటర్వి, నీ మీద బ్లాక్మెయిల్ కేసులు ఉన్నాయి, అమ్మాయిని ట్యాప్ చేసిన కేసులు ఉన్నాయి. నువ్వు వెధవి, దౌర్భాగ్యుడివి. అయినప్పటికి కూడా నేను ఈ రోజు వరకు కూడా ఏమనకుండా ఉండాలిగా. కారణం ఏంటంటే నువ్వు ఒక దళిత సోదరుడు అని చెప్పని గౌరవంతో అనలా. కానీ రోజు రోజుకి నీ యొక్క ఆగడాలు, నీ ప్యాకేజీలు నువ్వు ప్యాకేజీ తీసుకో, ఎవడు దంటలా. కానీ దళితులను తాకట్టు పెట్టే ప్యాకేజీలు చేయవాక. నలుగురు కుమారులకి మా క్రైస్తవుల సంబంధం లేదని చెప్పమంటున్నావు వీడియోలో. ఏమనుకుంటున్నారా నువ్వు? నీకు నువ్వేమనుకుంటున్నావురా? సరిపెళ్ల రాజేష్ అని ఎక్కడ చెప్పుకున్నారా నువ్వు? మహాసేన రాజేష్. మహాసేన అంటే అర్థం తెలుసా? దౌర్భాగ్యుడా. మహాసేన అనే మాటకి అర్థం తెలియని లుచ్చావురా నువ్వు. మాటకు ముందు జీబీ, మాట తర్వాత జీబీ అంటావు. జీబీ అంటే అర్థం తెలుసా? నీ యొక్క ముసుగుని కప్పుకునే దానికోసం జైబీమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను వాడుకుంటూ ఉన్నావు. వెనకేదో 10 చెంచాలు వేసుకొని వాళ్ళకు ముందు బిర్యానీలు, విచ్చలవిడితనానికి డబ్బులు ఇచ్చి ఏదో వాగించుకుంటూ ఉంటావు. నువ్వెంత, నీ బతుకెంత? నలుగురు కుమారుల్ని గ్రామంలో రానివా?
నలుగురు కుమారులకి ఆ క్రిస్టియన్ సంబంధం లేదా? రఘురామ్ రాజు కాడ పోయి మొరపెట్టుకోవాలనా, చెప్పుకోవాలనా? నీకు సంబంధం లేదా? అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా ఎమ్మెల్యేవా, ఎస్ఐవా, ప్రజాప్రతినిధివా? నువ్వేమన్నా క్రైస్తవులకి అండగా ఉన్నావా, లేదా ఎస్సీలకి ఏమైనా అండగా ఉన్నావా? నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు ఒక 420 చీటగాడివి. నీ మీద ఉన్న కేసుల్ని జడా శ్రావణ్ కుమార్ గారు కోర్టులో పిటిషన్ వేసి కొట్టేపించినా నీ గతి లేదు. ఈరోజు నువ్వేమిచ్చావు స్టేట్మెంట్? నువ్వేమిచ్చావు? జడా శ్రావణ్ కుమార్ నాకు దేవుడు, జడా శ్రావణ్ కుమార్ లేకపోతే మహాసేన రాజేష్ లేడు, జడా శ్రావణ్ కుమార్ లాంటి దేవుడిని నేను ఎక్కడా చూడలేదు అని నువ్వే పూడావు. నీది నోరా తాటి మట్ట, దౌర్భాగ్యుడా. అరే నలుగురు కుమారులు అంటున్నావు, నలుగురు కుమారులు వయసు ఎంతరా? ఎరా నీ వయసు ఎంతరా? అసలు నీ చదువు ఎంతరా? ఒక ఆయన ఎంపీ గారు, హర్ష్ కుమార్ గారు 2 సార్లు ఎంపీ, ఆయన అనే స్థాయి నీది. పోతే ఇంకొక ఆయన ఐఏఎస్ రిటైర్డ్ కలెక్టర్, ఒక జిల్లా మ్యాజిస్ట్రేటే కాదు ఆయన, ఆంధ్ర రాష్ట్రంలో కీలకమైన పదవులు అనిపించాడు, పదవులు చేశాడు, అన్ని సంస్కరణలు చేశాడు. అంతేకాదు పోతే పివి సునీల్ కుమార్ గారు, ఆయన డీజీ, అడిషనల్ డీజీపీ చేశాడు రాష్ట్రానికి. ఒక ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఒక మాజీ ఎంపీ గారిని, అదేవిధంగా జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ప్రముఖ న్యాయవాది. నీవు ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నావు అంటే కారణం జడా శ్రావణ్ కుమార్ పెట్టిన భిక్షరా? జడా శ్రావణ్ కుమార్ కనుక ఆ రోజు కనుక నీ మీద ఉన్న 2 కేసులు కనుక పిటిషన్ వేసి వాదించకపోతే నువ్వు ఏడుండేవాడివి? నువ్వు జనంలో తిరిగేవాడివేనా? తెలుసా నీకు? స్థాయి మరిచి ఏదో ప్యాకేజ్ తీసుకొని సంపాదించుకో. జాతులను తాకట్టు పెట్టే మాటలు మాట్లాడావా, గుడ్డలు ఎడి తీసి నటు రోడ్డు మీద కొడతాం, కబడ్దా చెబుతా ఉన్నాం. ఇది జాతి బిడ్డ అని చెప్పి ఊరుకుంటున్నావు అనుకునే తమాషాలు పడబాక. నీ ఇష్టం, తాట తీస్తాం. దౌర్భాగ్యుడా. జేబీమని మాట ఆపరా నువ్వు ఎక్కడన్నా. లుచ్చా, జేబీమంటే నీకేం అర్హత ఉందిరా? జేబీమని అర్హత నీకుందా? ఉందంటే నీకు జేబీఎం అంటానికి? మాటకు ముందు జేబీఎం, మాట తర్వాత జేబీఎం. దళితులు నువ్వు వండగా ఉంటా? నీకు దళితులు నువ్వు నాయకుడివి, ఎస్సీలకు నువ్వు నాయకుడివి, అదేవిధంగా క్రైస్తవులకు కూడా నువ్వు నాయకుడివి. గత ప్రభుత్వం అంతా నేను క్రైస్తవుని అన్నావు. ఇక క్రైస్తవులు మొత్తం తీసుకుపోయి బీసీసీ కింద చెప్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు? గాడిని కాస్తున్నట్టు ఎదవా, లుచ్చా. ఒక మాట మాట్లాడలేవా నువ్వు? మాట్లాడలేదు కదా నీకు, నువ్వు అమ్ముడు పోయావు కదా, నువ్వు ప్యాకేజీ. కూటమి ప్రభుత్వానికి కుక్కవరా నువ్వు, పెంపుడు కుక్కవి. నీ మెల్ల ట్యాగ్ వేశారు, కూటమి ప్రభుత్వం ట్యాగ్ వేశారు నీకు. రఘురామకృష్ణరాజు నువ్వు ముప్పుడు కత్తి, నువ్వు రఘురామకృష్ణరాజుకి అట్నే బతుకు నువ్వు. సిగ్గులేని దౌర్భాగ్యుడా. ఈతూ గనక నోటికి అడ్డు వచ్చిన మాటలు మాట్లాడి చెప్పు తెగిందా కూడా ఇంటికి వచ్చి కొడతాం. గాలి వెధవా. జాతీయులే, సాటి కులస్తులే, సాటి దళితులే, సాటి ఎస్సీలే, సాటి క్రిస్టియన్లు అనుకుంటే పెట్టేకి మాట్లాడుతా ఉన్నావు నువ్వు. గుడ్డ లేట్ తీసుకుంటే రోజులు దగ్గర పడ్డాయి. అధికారుల శాశ్వతం కాదు. ఏ పార్టీ ఉంటే ఏ ఎండ కాకుండా గొడుగెత్తేవాడు నువ్వు. ఏ నాయకుడు గడిపోయి ఆ నాయకుడు చేయగొట్టేవాడు నువ్వు చేయగొట్టిన నాయకుడు రా రాష్ట్రంలో. జగన్ జీ అన్నావు, చంద్రబాబు జీ అన్నావు, పవన్ కళ్యాణ్ జీ అన్నావు, జడా శ్రావణ్ కుమార్ జీ అన్నావు, బీజేపీ జీ అంటావు, రఘురామకృష్ణ జీ అంటావు. నువ్వు చేయను దేవుడికి. అసలు నీదే క్యాస్ట్ అసలు నాకు అర్థం కావట్లేదు. సరిపేళ్ళ రాజేష్ మాసేనని తీసేసి మాయసేనని పెట్టుకో, లేదంటే బోకర్ సేనని పెట్టుకో, దగులుబాజీ సేనని పెట్టుకో, లేదంటే బానిస సేనని పెట్టుకో. మాసేనని తీసేనైనా ఇదొక జీబీమన్నాం అనుకో, చెప్పు దిగిందా కొడతాం. దరిద్రుడా, పెట్టే యూజ్లెస్ ఫెలో.